అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన. వెండికొండ దేవరా వెండికొండ దేవరా చండికా మనోహర నిండు ప్రేమ తోడగొనుము నీరాజన మోహర. వెండికొండ దేవరా చండికా మనోహర నిండు ప్రేమ తోడగొనుము నీరాజన మోహర. ప్రభో శివ శివ ప్రభో హర హర. దిక్కులేని మాకు నీవే దిక్కు నీలకంఠర. ఒక్కసారి నీ దర్శనమొసగుము గంగాధర. దిక్కులేని మాకు నీవే దిక్కు నీలకంఠర. ఒక్కసారి నీ దర్శనమొసగుము గంగాధర. వెండికొండ దేవరా చండికా మనోహర నిండు ప్రేమ తోడగొనుము నీరాజన మోహర. ప్రభో శివ శివ ప్రభో హర హర. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ జయ జయ రామ. నేను శ్రీకాంత శర్మ. అఖండ జ్యోతి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు భక్తులందరికీ కూడా నమస్కారము. శ్రీ బాలాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయము, ఉప్పల్ రింగ్ రోడ్, హైదరాబాద్, తెలంగాణ. ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏమిటి అనగా, నేను శ్రీకాంత శర్మ, మా నాన్నగారు మాముదాల పాండురంగ శర్మ గారు గత 40 సంవత్సరాల నుండి ఈ దేవాలయంలో నిరంతరము ఆ స్వామివారికి సేవ చేసుకుంటూ ఉన్నాము. ఈ దేవాలయం చాలా చిన్నదిగా లోపలికి వెళ్ళి ఉండేది. ఈ దేవాలయం నిర్మాణం చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి సంకల్పం చేసుకోగా ఈ మధ్యకాలంలో ఈ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ఈ స్వామివారి యొక్క చరిత్ర ఏమిటి అనగా, మేము ఈ దేవాలయంలో 40 సంవత్సరాలుగా చేస్తున్నప్పటికీ నిత్యము ఆ స్వామివారికి చందన లేపం పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉండేవారము. అయితే పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా ఆ ఆంజనేయ స్వామివారిని కళాపకర్షణ చేసి బాలాలయంలోకి తీసుకుని వెళ్ళి పెట్టాము. అయితే ఈ దేవాలయం పెద్దదిగా అయింది కదా, మరి ఆంజనేయ స్వామివారిని ఒక విగ్రహాన్ని చెక్కించి ప్రతిష్ఠిద్దాము అనే భావనతో ఉండేవాళ్ళము. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేయని అని చెప్పారు. అలా చెప్పగానే ఆ రోజు రాత్రి ఆంజనేయ స్వామి వారు స్వప్నంలో సాక్షాత్కరించి అదే విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పడం జరిగింది. ఆ ఆంజనేయ స్వామి రూపం రావడము, మంత్రాలయ క్షేత్రము రావడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకు ఎట్లా వచ్చిందని
మామూలుగా భావించాం, మామూలుగా ఏదో వచ్చిందిలే కళ అని. అయితే ఆ రోజు శనివారం రావడము, శనివారం ఉదయము పూర్వం ఉన్నటువంటి సింధూరాన్ని ఆంజనేయ స్వామికి తీసి మళ్ళీ కొత్త సింధూరాన్ని పెడుతూ ఉంటాం ప్రతి శనివారము. ఆ రోజు తీస్తూ ఉంటే వస్తూనే ఉంది ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం, ఎంత తీస్తే అంత వస్తూనే ఉంది. ఏంటి ఇలా వస్తుందని మేము భావించాం. తీయగా తీయగా ఆ స్వామివారి యొక్క రూపం అనేది ఒక చక్కగా ఒక బాలుడి యొక్క రూపంలో నిదర్శనం కలిగింది మాకు. ఎందుకు ఇట్లా జరిగింది, ఏమేమి ఉన్నాయి అనగా, ఆ బాలాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం పక్కకు శంఖము చక్రము, ఈ తోక అనేది కూడా తలపైకి వచ్చి ఒక వృత్తాకారంలో ఉండడము, ఆంజనేయ స్వామి వారికి శిఖ గద ఇవన్నీ ఉండడం జరిగింది. ఇది ఎందుకు వచ్చింది, ఎప్పుడు మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనకు సేవ చేసుకుంటున్నా కానీ ఇట్లాంటి నిదర్శనం కాలే, ఎందుకు జరిగిందని ఆలోచించి దీని గురించి ఆరా తీయగా కొంతమంది పండితులు చెప్పిన విషయం ఏంటంటే, ఈ ఆంజనేయ స్వామి వారు మామూలు ఆంజనేయ స్వామి వారు కాదు, ఇది మంత్రాలయ క్షేత్రము శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క పూర్వజన్మ అయినటువంటి వ్యాసరాజ తీర్థుల వారు చెక్కినటువంటి ఆంజనేయ స్వామి వారు అని చెప్పారు. ఆ వ్యాసరాజ తీర్థుల వారు ప్రహ్లాదుని యొక్క తర్వాత జన్మ వ్యాసరాజ తీర్థుల వారు, వ్యాసరాజ తీర్థుల యొక్క తర్వాత జన్మ రాఘవేంద్ర స్వామి వారు. మరి ఈ వ్యాసరాజ తీర్థుల వారు భారతదేశం మొత్తం కూడా సంచరించేవారు. మరి వీరికి ఆంజనేయ స్వామి అంటే పరమ భక్తి. దాని కొద్దీ భారతదేశం మొత్తంలో కూడా 732 విగ్రహాలు చెక్కారు. ఈ 732 విగ్రహాలు చెక్కి ఆయన చెక్కినట్టుగా గుర్తుగా శంఖము చక్రము శిఖ తోక కూడా తలపైకి వచ్చి వృత్తాకారంలో ఉండడము గద ఇవన్నీ కూడా ఆయన చెక్కినట్టుగా గుర్తుపెట్టుకొని ఎక్కడైతే విశ్రాంతి పొందుతారో అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కి ఆయన గుర్తులు చెక్కి అక్కడ వాయు ప్రతిష్ఠ చేసి వెళ్ళేవారన్నమాట. మరి ఈ విగ్రహము ఈ గుర్తులన్నీ వచ్చాయని చెప్పేసి అడగగా ఈ విగ్రహం వ్యాసరాజ తీర్థుల వారు చెక్కినట్టు విగ్రహమే అని నిర్ధారించడం జరిగింది. అంటే సుమారు 530 సంవత్సరాల క్రితము ఈ ప్రాంతంలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి వారు శ్రీ బాలాంజనేయ స్వామి వారు. మరి ఈ బాలాంజనేయ స్వామి వారు ఎట్లా ఉంటాడు, బాలుని యొక్క రూపంలో ఉంటాడు. అంటే ఆ ఆంజనేయ స్వామి వారిని కూడా మీరు వీక్షించవచ్చు, చిన్నగా ఉంటుంది మొహం. అంటే ఒక బాలుని యొక్క చేతిలో ఏదైనా వస్తువు ఉంటే ఎట్లా మనం ప్రేమతోని అయ్యా నాయన అది ఇవ్వని చెప్పి మనం ఎంత ప్రేమతో అడిగితే అతని చేతిలో ఏ వస్తువునా అని మనకి ఇచ్చేస్తాడు బాలుడు కూడా. ఆ విధంగానే మన బాలాంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకున్న భక్తి శ్రద్ధలతో ప్రేమతో ఆయనను ఏది అడిగినా కానీ ఆయన ఇట్టే ఇచ్చేటువంటి స్వామివారు బాలాంజనేయ స్వామివారు. ఇది చాలా మహిమాన్వితమైనటువంటి స్వామివారు బాలాంజనేయ స్వామివారు. మరి ఈ బాలాంజనేయ స్వామి ఉప్పల్ గ్రామాన్ని వీక్షిస్తూ ఉప్పల్ గ్రామానికి క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి స్వామివారు బాలాంజనేయ స్వామివారు. మరి అందరి భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ మార్చి 30వ తేదీన హంపి పీఠాధిపతి స్వామివారి యొక్క చేతుల మీదుగా ఈ దేవాలయం యొక్క పునఃప్రతిష్ఠా కార్యక్రమము జరిగినది. అదేవిధంగా మన దేవాలయంలో సర్వసిద్ధి గణపతి, ఆ తరువాత రామలింగేశ్వర స్వామివారు. ఈ రామలింగేశ్వర స్వామివారు కూడా ఒక చరిత్ర ఉన్నది. ఏంటయ్యా అంటే గత 16 సంవత్సరాల క్రితము దేవాలయం చిన్నగా ఉన్నప్పుడు గణేష నవరాత్రులు చేసేటప్పుడు కూడా ఆ ముందర ఒక ఫౌంటైన్ పెట్టేసి శివుణ్ణి పెడుతూ ఉంటారు. ఒక సిమెంట్ విగ్రహం ఉండే అప్పుడు నేను గణపతి నవరాత్రులు చేసేటప్పుడు ఒక దగ్గర కనబడితే, అయ్యా మీరు గణపతి నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని ఏం చేస్తారయ్యా అంటే, ఏం లేదు పంతులు గారు మళ్ళీ పక్కకి షెడ్లో వేసేస్తాము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచిగా ఉంటే పెడతాము, లేకుంటే భిన్నమైతే తీసేస్తామని చెప్పారు. అదే అట్లా కాదు, నవరాత్రులు అయిపోయిన తర్వాత నాకు ఇవ్వండి, మా దేవాలయంలో పెట్టుకొని నిత్యం అభిషేకం చేసుకుంటానంటే, అయ్యో తీసుకెళ్ళండి పంతులు గారు అని చెప్పేసి అప్పుడు శివుని యొక్క లింగాన్ని ఇచ్చారు నాకు. ఒక 20 సంవత్సరాల క్రితం ఇది కూడా జరిగింది. అప్పుడు శివలింగాన్ని పెట్టి నేను నిత్యము అభిషేకం చేసుకోవడము ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు అనుకోకుండా సిమెంట్ విగ్రహం కాబట్టి భిన్నమైపోయింది.
అయ్యో స్వామి, నేను ఇన్ని రోజుల నుంచి అభిషేకం చేస్తున్నాను, ఇన్ని రోజుల నుంచి సేవ చేసుకుంటున్నాను, ఇప్పుడు భిన్నమైంది, ఏ విధంగా చేయాలని చాలా చాలా బాధ కలిగింది నాకు. అయ్యా అప్పుడేమో ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండేది. మరి ఎట్లా అని బాగా బాధపడుతున్నప్పుడు అనుకోకుండా యాదగిరి గారని ఈ సికింద్రాబాద్ నుంచి ఒక భక్తుడు వచ్చి, అయ్యా నేను పరమేశ్వరుడికి చాలా పరమభక్తునండి, నేను ఒక 11 శివలింగాలు కాశీ నుంచి తెచ్చానండి, అన్ని దేవాలయాలకు ఇద్దామని అనుకుంటున్నాను, మరి ఒకటే ఒకటి లింగం ఉందండి, అది మీకు ఇస్తాను, ఎవరికన్నా ఇవ్వండి అంటే, అయ్యా నిజంగా ఆ కాశీ విశ్వేశ్వరుడే ఇక్కడ పంపించాలని భావించి, అయ్యా మాకే కావాలండి, ఈరోజు ఉదయమే భిన్నమైపోయింది, నేను నిజంగా ఈశ్వరుడే మిమ్మల్ని పంపించాలని భావించి చాలా సంతోషించి ఆయనను శక్తి కొలది భక్తి కొలది అప్పుడు మామూలుగా ప్రతిష్ఠ చేసుకున్నాను. ఆ తర్వాత ఆ ప్రతిష్ఠ ఎప్పుడైతే జరిగిందో అప్పుడే చాలా భారీ వర్షం వచ్చి, అప్పట్లో దేవాలయంలో కూడా రేకులు ఉండేవి, షెడ్గా ఉండేది, ఆ షెడ్లో నుంచి నీళ్ళు వచ్చి డైరెక్ట్గా ఆ స్వామివారి మీద పడ్డాయి, అభిషేకం చేసినట్టు జరిగింది. చాలా సంతోషించి నిజంగా ఆ కాశీ నుంచి వచ్చినటువంటి విశ్వేశ్వరుడే ఈ రామలింగేశ్వర స్వామి వారని చాలా సంతోషించాను. ఆ విధంగా నిత్యము కూడా అభిషేకాలు చేసుకుంటూ ఉండడము జరుగుతూ ఉండేది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా మనం చేసేటువంటి అభిషేకాలకు సంతృష్టులై ప్రతి కార్తీక మాసంలో కూడా భక్తులు విశేషంగా వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా శ్రీరామనవమి ఉత్సవాలు కూడా ప్రతి సంవత్సరము 3 రోజులు నిరంతరంగా 3 రోజులు అన్నదానం పెట్టి, ఒకరోజు కళ్యాణము, తర్వాత హోమాలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, గణపతి నవరాత్రులు, మహాశివరాత్రి ఇత్యాది ఉత్సవాలన్నీ కూడా ఈ దేవాలయంలో జరుపుకుంటూ ఉన్నాము. ఆ విధంగా ఈ స్వామివారి యొక్క ప్రతిష్ఠ అనేది జరిగింది. ఆ తర్వాత పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా సర్వసిద్ధి గణపతిని కూడా పెట్టాము. ఆ తర్వాత కూడా ఈ ప్రత్యేకమైనటువంటి శనీశ్వరుడు పెట్టాలని మా నాన్నగారైనటువంటి పాండురంగ శర్మ గారికి ఎప్పటి నుంచో ఆ కోరిక ఉండేది. ఆ ఈశాన్య భాగంలో నవగ్రహాలు పెడదామనుకున్నాము మొదలు. ఆ తర్వాత ఆ నవగ్రహాలు ఎంతగా చూసినా అక్కడ సెట్ అవ్వట్లేదు. కాబట్టి ఏం చేద్దాం అనుకోగానే మనం ప్రత్యేకమైనటువంటి శనేశ్వరుని పెడదామని మనం ఎప్పటి నుంచో అనుకున్నాం కదా. ఆ భగవంతుడు ఆ విధంగా అట్లా పెట్టాలని నిర్ణయం చేశాడని భావించి అప్పుడే మేము శనేశ్వరుడు యొక్క విగ్రహాన్ని తీసుకొని వచ్చి అక్కడ ప్రతిష్ఠించుకోగలిగాము. ఆ విధంగా ఈ దేవాలయం యొక్క చరిత్ర అనేది ఉన్నది. కావున భక్తులంతా కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి మీ యొక్క కోరికలను, మీ యొక్క అభిష్టాలను నెరవేర్చుకోవాలని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా చాలా మహిమాన్వితమైనటువంటి బాలాంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి, మీ యొక్క కోరికలు నెరవేర్చుకోండి. ఆ ఆంజనేయ స్వామి, రామలింగేశ్వర స్వామి, సర్వసిద్ధి గణపతి శనీశ్వర యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము మీకు ఎల్లవేళలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. నేను మీ శ్రీకాంత శర్మ. స్వస్తి. వెండి కొండ దేవరా వెండి కొండ దేవరా చండికా మనోహర నిండు ప్రేమ తోడగునుము నీరాజన మోహర. వెండి కొండ దేవరా చండికా మనోహర నిండు ప్రేమ తోడగునుము నీరాజన మోహర.